డాక్టర్ గారు కొద్ది వారాలుగా మనసేం బాగోలేదు. కష్టాలు ఎప్పుడు ఉండేవి కానీ అసలు మనశ్శాంతి లేదు. ఒక సాధారణమైన విషయానికి కూడా స్ట్రెస్ అయిపోతున్నాను. గుండెంతా భారంగా ఉంటుంది. అసలు నిద్ర కూడా పట్టడం లేదు. హెడేక్, విపరీతమైన హెడేక్ వస్తుంది. సొల్యూషన్ అర్థమైంది. అసలు మీ టిపికల్ డే ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పండి. ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మీరు చాలా ఓపెన్గా ఉండాలి. ఇజ్రాయెల్ దాడిలో 14 మంది పాలస్తీన్ల మృతి. ఏంటో పొద్దున్న న్యూస్లో. ఏమండి, కూరగాయలు అయిపోయింది అని చెప్పాను కదండి, త్వరగా తీసుకురండి. కూరగాయలు లేవు అసలు. ఇవిగో కూరగాయలు. ఏమండి, సొరకాయ తెచ్చారేంటి? నేను ములక్కాయలు తెమ్మని చెప్పాను కదా. ములక్కాయలు బాగాలేదని తేలేదు. ఈ ఎండలకి మంచిదని సొరకాయ తెచ్చాను. అదండు. సొరకాయ నాకు పడదు, పిల్లలు తినరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర ఉండాలా? నేను వండను. 2 పూటలు ఒక కూర పెట్టి చంపకపోతే ఒక్క రోజు 2 కూరలు వండితే అయిపోతుంది. ఎరా, ప్లేస్మెంట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి అన్న. అది స్కిల్ ట్రైనింగ్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ సర్టిఫికేట్ ఇంటర్వ్యూస్లో బాగా ఉపయోగపడుద్దంట. అది చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యి, చేస్తే మంచిదేగా. నీకు జాబ్ వస్తే 2 పూటలు 2 కూరలు తినొచ్చు. అది కోర్స్ ఫీజు. నాన్న, ఇంకో 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. గైడ్స్ కొనుక్కోవడానికి 3000 కావాలి. 3000? 3000. 3000 ఇంకా నా కోర్స్ అయినట్టే. 3000 ఎందుకమ్మా? సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవచ్చు కదా. అబ్బా, సెకండ్ హ్యాండ్ అంటావేంటి నాన్న? మా ఫ్రెండ్స్ అందరూ కొత్తవి కొనుక్కున్నారు. అవన్నీ గీతలతో చిరిగిపోయి నలిగినవి ఉంటాయి. నేను అసలు అలా ఉంటే చదవలేను. నాకంతా నీట్గా ఉండాలి. గీతలుంటే చెరుపుకోవచ్చు, చిరిగిపోయి ఉంటే అది తీర్చుకోవచ్చు. మనకేమో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ప్రతి దాంట్లో ఖర్చులు ఎక్కువ చేసుకుంటూ వెళ్తే మనం ముందుకు సాగలేమమ్మా. కొత్త గైడ్స్ కొంటానంటే నేను ఎగ్జామ్ ఫీజు కట్టినానా? లేకపోతే నాకు వద్దు. అబ్బా, ఏంటండి కాలేజ్కి వెళ్ళే ముందు గొడవ? బుక్స్ కొనేస్తే పోద్ది కదా. రేపు పెళ్లి సంబంధం కూడా కట్నం ఉండదని సెకండ్ హ్యాండ్లో తెచ్చేటట్టున్నారు. సాయంత్రం కాలేజీకి వస్తాను, బుక్స్ కొనుక్కుందు గానిలే. వద్దు నాన్న, మా ఫ్రెండ్స్తో పాటు కొనుక్కుంటా. నేను వస్తానమ్మా. అందరి మీద బల్క్గా మాట్లాడి డిస్కౌంట్ ఇప్పిస్తాను. వద్దు నాన్న, మా ఫ్రెండ్కి తెలిసిన షాప్ ఉంది. నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళి కొనుక్కుంటా. ఎంత తగ్గినా తగినట్టే కదమ్మా. వద్దు నాన్న. నువ్వు తీసుకో. ఆఖరికి 50 మిగిలింది. బండి ఏమైంది? నడుచుకుంటూ వెళ్తున్నారు? అదే ఫ్రెండ్ వస్తున్నాడు. ఆహా, సరే కానీ ఇందాక ఏదో చెప్తున్నావు ఏంటి? అది ఏం లేదు అన్న. ఫీజు ఎంత? అది స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని. పర్లేదు అన్న, అది లేకపోయినా సరే నేను జాబ్ కొట్టేయగలను. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. చెప్పు. అది ఒక 5000 ఉంటుంది నాన్న. నాకు అర్థమైంది. మన ఫైనాన్షియల్ కండిషన్ చూసి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆలోచిస్తున్నావని. నువ్వు అదేం ఆలోచించద్దు. ఫీజు నేను పే చేయడానికి మధ్యాహ్నం కాలేజీకి నేను వస్తాను. నువ్వు ఏమీ ఆలోచించకుండా కాలేజీకి వెళ్ళు, చక్కగా చదువుకో. ముందు అలా వెళ్తుండగా చాలు అర్థమైంది. బేసికలీ ఏ మగాడికైనా రెస్పాన్సిబిలిటీస్ వల్ల వచ్చే స్ట్రెస్ అండ్ ప్రెషర్ కామన్. బట్ ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తే రిలీఫ్ వస్తుంది. బట్ మీకు అదే లేదు.
ఒకసారి ఈ కోర్స్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. టాబ్లెట్స్ కాదు కానీ ఒక లైఫ్ చేంజింగ్ మెడిసిన్ రాశాను. అండ్ బిలీవ్ మీ, దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అనియా, బాల్తో ఆడుతున్నావా మాట్లాడుతున్నావా? నాన్న ఒక 10 days బ్యాక్ హాస్పిటల్ దగ్గర కనిపించారని నా ఫ్రెండ్ చెప్పాడు. సరేలే, చిన్న విషయం ఏముంటుందిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. కానీ నాన్నని కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తే చాలా కొత్త వ్యక్తిగా కనిపిస్తున్నారు. అవును, నాకు అనిపించింది కదా, నేను అదే అనుకుంటున్నాను. అసలు పాయింట్ ఏంటో తెలుసా? ఈ బాల్కి మన ఫాదర్స్ అందరికి కామన్ సూపర్ పవర్ ఉంది. అదేంటో తెలుసా? తెలీదు. ఈ స్మైల్. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా ఫాదర్స్ యూస్ చేసే సూపర్ పవర్ ఈ స్మైల్. ఈయనేంటి ఇప్పుడు చేసుకున్నాడు? సార్ 2 daysలో ఇచ్చేస్తాను సార్ అంటే అమౌంట్ అందాల్సింది అందలేదు. ఇచ్చేస్తాను సార్, ఇంకొక 2 days సార్ ఇచ్చేస్తాను. ఈ నెల ఎంత వచ్చిందండి బిల్లు? ఈ నెల టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే శాలరీ ఆపేస్తా. ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడుతుంది? అలా బాధలతో, శ్రమలతో, ఉద్రేకంతో జీవితం అనే ఆటలో నలిగి కొద్ది సంవత్సరాలకి ఫాదర్స్లో ఉండే ఒరిజినల్ స్పేస్ చెరిగిపోతుంది. ఇప్పుడు బయటికి తీస్తారు ఒక బలమైన ఆయుధం, అదే ఫేక్ స్మైల్. ఇంకప్పటి నుంచి నవ్వుతూ కాలం గడిపేస్తారు. కానీ ఇంకొక తండ్రికే తెలుసు ఆ స్మైల్ ఫేకా ఒరిజినల్ అని. ఎప్పుడైనా నాన్నని మునిగిపోవడం చూసావా? లేదు. ఎన్నిసార్లు మనకు తెలియకుండా ఆర్థికంగా, మానసికంగా బలహీనమైపోయి నిండా మునిగిపోయిన పరిస్థితి వచ్చేసిన పిల్లలకి అసలు తెలియకుండా భలే మేనేజ్ చేస్తారు కదా ఈ ఫాదర్స్, ఇలా స్మైల్ ఇస్తూ. నాన్న, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. కరెక్ట్గా 1 week బ్యాక్ మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర చూశానని మా ఫ్రెండ్ చెప్పాడు. అప్పుడు మిమ్మల్ని స్మైలీ బాల్ ఇచ్చి మార్చిన ఆ డాక్టర్కి ఒక్కసారి నా పర్సనల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని ఉంది నాన్న. నన్ను ఇంతగా మార్చిన డాక్టర్కి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటా కదా, అదా తీసుకెళ్తా. ఏ హాస్పిటల్ దిగు. ఇక్కడ హాస్పిటల్ ఏంటి? కావాలంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. అరే ఏంట్రా నువ్వు చెప్పేది? అది హాస్పిటల్ లాగే ఉంది. నిజమా? అరే నిజం రా బాబు, సరిగ్గా చెప్పరా. అది హాస్పిటల్ లాగే ఉంది. ఆశ్చర్యంగా ఉందా? నేను హాస్పిటల్కి వెళ్ళింది నిజం, డాక్టర్ని కలిసింది నిజమే. కానీ నేను కలిసిన డాక్టర్ ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా నోటి మాటతో పరిష్కరించగల సమర్థుడు. నీకు థ్యాంక్స్ చెప్తాను కదా, పద కలిసి చెప్దాం. మనం ఆయనకి ఇచ్చే ఫీజు అదే. నాన్న, మరి బాల్ మెడిసిన్ ఈ బాల్ కాదురా. చర్చిలో నేను మోకరించి మొరపెట్టినప్పుడు యేసయ్య నాతో మాట్లాడి మత్తయి సువార్త 26-27 చదవమని చెప్పిన మాట. అందులో యేసయ్య చివరి రక్తపు బొట్టు వరకు కార్చి శ్రమల పాలయ్యాడు. ఆ శ్రమలతో పోలిస్తే అసలు మనది సమస్యలే కాదు. ఇంకా ఈ స్మైలీ బాల్ అంటావా, ఇది ఒక మూల కనిపించింది. ఎందుకో ఇది తీసుకోవాలని బలంగా అనిపించి ఇంటికి తీసుకొచ్చాను. ఆశ్చర్యం ఏమిటంటే దీన్ని స్ట్రెస్ రిలీఫ్ బాల్ అంటారంట. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ వయసులో నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అందువల్ల నేను మీతో చెప్పుకున్నది ఏమనగా,
ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణము గూర్చి ఆయనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహము గూర్చి ఆయనను చింతింపకుడి. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడైనను చేసుకొనగలడా? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం ప్రతి నాన్నకి అంకితం. గుండె లోతుల్లో బాధని భరిస్తూ, కన్నీటిని చిరునవ్వుగా మారుస్తూ, పిల్లల క్షేమం కోసమే శ్రమిస్తూ, బాధ్యత అనే బరువును మోసే పాత్రే నాన్న నడిచే ప్రతి అడుగు, చేసే ప్రతి ప్రయత్నం, పడే కష్టం పిల్లల్ని గమ్యం చేర్చడానికి. దేవుడు తన పోలికల్లో తన స్వరూపంలో నాన్నని చేశాడు. నాన్న ప్రార్థన పిల్లల్ని గమ్యానికి చేర్చగలదు. మరి నాన్న ఆవేదన ఇంటిని బలహీనం చేసి, సమాధానం తీసివేసి, సమస్తము కోల్పోయేలా చేస్తుంది. ఇంత చేస్తున్న నాన్నకి చిరునవ్వును, సంతోషాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పిల్లలుగా మనదే కదా. మరి మీ నాన్న దగ్గరికి వెళ్ళి హత్తుకొని చెప్తావా, ఐ లవ్ యూ నాన్న? నాన్న ప్రేమ భరించేది.